హాయ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. అదేదనగా, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది దేవాది దేవుడైన దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి ప్రియమైన దేవుని బిడ్డ నీ చిన్ని హృదయానికి ఈ లేఖన వచనం అందించాడు. అందుని బట్టి దేవాదేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది ఏమనగా, మరియు దేవుడైన యెహోవా 2వ అధ్యాయం 14వ వచనం వరకు తెలియజేసిన దేవుడు తదుపరిగా క్రమబద్ధంగా నోటితో పలికి తన చిత్తానుసారంగా సమస్తము చేసి దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకున్నాడు. నరుణ్ణి తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇక్కడ ఒక నరుణ్ణి తయారు చేసిన దేవుడు ఆ నరుణ్ణి తీసుకొని తను ఎంతగా ప్రేమించేసిన తోటలో తన తోటలో పనికి లేకపోతే ఒక భారం, తోటను సేద్యపరిచే ఒక శ్రేష్టమైన పని అప్పగించాడు. పని అప్పగించడమే కాదు, సేద్యపరిచి దానిపై అధికారం కూడా అప్పగించినట్టుగా ఈ లేఖన వచనం తెలియజేస్తున్నది. అది ఎలాగనగా, దాన్ని కాచుటకు అనగా హీ వాజ్ ఎ సెక్యూరిటీ పర్సన్. ఆ తోట మొత్తానికి, ఏదెను తోట, మొట్టమొదట భూమిపైన ప్రారంభమైన తోట, అది యెహోవా తోట, యెహోవా సంచరించు తోట, తాను వేసిన తోట. తోటలో ప్రతి మొక్క, ప్రతి అంగుళం, ప్రతి అణువు, ప్రతి రేణువు కూడా ఆయన వేసినది ఆయనకు తెలుసు. కనుక అలాంటి తోటలో తాను చేసుకున్న నరుణ్ణి తీసుకొని ఆ తోటను సేద్యపరచడానికి, ఆ తోటను కాయటానికి దేవుడైన యెహోవాయే ఆ తోటలోనికి తీసుకొని ఆ తోటలోకి పంపించినట్టుగా దేవుని లేఖన వచనం తెలియజేస్తున్నది. ఈ లేఖన వచనం ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు చదివినప్పుడు, చూచినప్పుడు, వినినప్పుడు, ధ్యానించినప్పుడు, గ్రహించినప్పుడు, వ్రాసినప్పుడు తప్పక దేవుని జ్ఞానం, దేవుని యొక్క హృదయ ఆలోచన తప్పక నీవు తెలియబడును గాక. ఇటు సమయమునకై